మన దగ్గర ఇప్పుడు మదన్ గుప్తా గారు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. సార్, ఈ వాక్ బోర్డ్ అంటే ఏంది, అసలు దాని గురించి ఒకసారి వివరిస్తారా సార్? వక్ఫ్ బోర్డ్ అంటే పెద్ద ఏం లేదండి, చాలా చిన్న డెఫినేషన్. భారతదేశంలో వాళ్ళకి కావాల్సిన స్థలాల్ని ఎలా దోచుకోవాలి అంతే. దట్ ఈస్ ద వక్ఫ్ బోర్డ్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు భారతదేశంలో ఎక్కడ ఏలు పెడితే ఏది దేశ పటంలో ఆ స్థలం వాళ్ళది. అది వాళ్ళకి రాజ్యాంగం కాదు, చట్టం ఇచ్చిన హక్కు. అంటే వాళ్ళందరూ ఏమంటున్నారంటే మా స్థలాలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, మేము వాళ్ళలోకి వెళ్ళట్లేదు కదా. టీటీడీ అనే ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలోకి మమ్మల్ని తీసేసి ఓన్లీ హిందువులే పెట్టుకుంటున్నారు, మా దాంట్లోకి వీళ్ళు రావడం ఏందని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఎక్కడొస్తున్నారు మీకు ఇప్పుడు సవరణ బిల్లులో ఎక్కడా కూడా నాన్ ముస్లిమ్స్ దాంట్లో ఉండే ప్రశ్నే లేదు. ఇప్పటికీ ముతవల్లీలు కానివ్వండి, దాని అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, అందరూ కూడా ముస్లింసే ఉంటారు. ఎస్, ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే మన పివి నరసింహారావు గారి సమయంలో అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఎక్కడ ఏలు పెడితే అక్కడ నీది అంటుంది. నువ్వు కాగితాలు చూపించాల్సిన అవసరంలా, నువ్వు సుప్రీం కోర్టుకు పోవడానికి కూడా రేపు నీ ఇంటికి వచ్చారయ్యా, నీ ఇంటికి వచ్చి ఈ ఇల్లు వక్ఫ్ బోర్డుది అని అన్నారు అనుకో, నువ్వు గమ్ముగా బయటకు రావాల్సిందే. నీ దగ్గర కాగితాలు ఉన్నా నువ్వు సుప్రీం కోర్టుకు పోవడానికి లేదు, నువ్వు ఏ కోర్టుకి వెళ్ళడానికి లేదు. మరి అటువంటి పరిస్థితి, మరి నీ మౌలికమైన అధికారాలు దెబ్బతినడం లేదా? ఇది దోపిడీకి మరో రూపం. ఇది ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు సైన్యాలతో వచ్చి ఇక్కడ దోపిడీ చేశారు, ఇప్పుడు చట్టాల రూపంలో మనల్ని దోపిడీ చేస్తున్నారు. అంతకంటే వేరే ఏం లేదు. దోపిడీ చేయడానికి ఒక చట్టబద్ధమైనటువంటి అధికారిక సంస్థ వక్ఫ్ బోర్డు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటున్నారుగా, ఇప్పుడు హిందుత్వం అంటే నరేంద్ర మోడీ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా మీ మతాన్ని మీరు తీసుకోపోదాం అని చెప్పి కూడా మా మీద మీరందరూ కూడా యుద్ధం చేస్తున్నారు, మా ఎన్ని తీసుకుంటున్నారు. ఏమన్నా ఒక్క చిన్న విషయం చెప్పాయా నాకు, ఇప్పటి వరకు భారతదేశం మొత్తంలో మనం హిందువులు ప్రొసెషన్ చేస్తూ ఉంటే రాళ్లు ఎవరు వేశారు, గొడవలు ఎవరు పెట్టుకున్నారు, పోనీ వాళ్ళ ప్రొసెషన్స్ జరుగుతుంటే ఎక్కడైనా ఎవరైనా ఒక్క చిన్న ఇబ్బంది అయినా కలిగించారా? ఒక్క సంఘటన చూపించు నాకు 1947 నుంచి ఈ రోజు వరకు. మరి ఎవరంటావు? ఎవరు గొడవలు సృష్టిస్తున్నారు? ఎవడు హిందువుల ప్రాణాలకు తెగబడుతున్నారు? అలాగే ఇప్పుడు మనం చూసినట్లే ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, అలాగే ఇప్పుడు వక్ఫ్ బోర్డు కూడా, ఈ మూడింటిని కూడా తీసుకొచ్చి ముస్లిమ్స్ పైన ఎన్ని చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఆర్టికల్ 370 ఎవడి బాబు సొమ్మయ్యా? ఇది ఎవడి బాబు సొమ్మిది? ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఈ దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు ఉంటారా ఒకే దేశంలో? ఇది కరెక్టా? నీ దేశంలో భాగం కాదా జమ్మూ కాశ్మీర్? 370 ఆర్టికల్ 35A ఎందుకు రద్దు చేశారు? కారణం ఈ దేశంలో పూర్తిగా కలపడానికి. నెహ్రూ అనేటటువంటి ఒక మహానుభావుడు పెట్టిన పెంటను ఇప్పుడు కడుక్కుంటున్నారు. అండ్ నువ్వు అన్నావే త్రిబుల్ తలాక్ వల్ల ఎవరికి ఆదాయం? హిందువులకి ఏమైనా ఆదాయమా? ముస్లిం స్త్రీల బాగు కోరి చేసినటువంటి చట్టం అది. దానికి కూడా హిందువుల్ని నిందిస్తే అవునా కాదయ్యా? ఇప్పుడు రోడ్లను నిలబడి తలాక్ అంటే పెళ్లి రద్దు. ఎంతమంది నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి భరణం ఇచ్చేది లేదు. ఒకవేళ ఇస్తే కూడా ఏదో చిల్లికి తూటికి. ఆ అమ్మాయి జీవితం ఏం కావాలా? ఇది ఎవరి బాగు కోసం చేశారు? అండ్ ఇప్పుడు కూడా వక్ఫ్కున్న ఆస్తులు 1,80,000 సారీ 8 lakh ఇవి ఉన్నాయి ప్రాపర్టీస్. 1,80,000 acres ఉన్నాయి. అర్థమైందా? 80 lakh ప్రాపర్టీస్ ఉన్నాయి, 1,80,000 acres ఉన్నాయి. మూడవ అతిపెద్ద ఆస్తి కలిగినటువంటి సంస్థ.
దాని మొత్తం సంవత్సరం మొత్తం మీద దానికి ఆదాయం ఎంత వస్తుంది? ఆ ఆదాయం ఎవరికి ఖర్చు పెడుతున్నారు? 200 కోట్లు వస్తుంది. 1,80,000 ఎకరాలు లేదా 80,000 ఆస్తుల 8 లక్షల ఆస్తుల పైన వచ్చేటటువంటి ఆదాయం 200 కోట్లు. దేనికి ఉపయోగిస్తున్నారు? అయ్యి ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన స్వాతంత్రం వచ్చే నాటికి 46,000 ఎకరాలు మాత్రమే వక్ఫ్ బోర్డులో ఉండింది. 46,000. ఈరోజు 8 లక్షలు ఎట్లయినాయ్యా? ఎవడు దోచుకున్నారు? అండ్ పోనీ దోచుకున్నటువంటి దాని మీద వచ్చే ఆదాయాలు పేద ముస్లింలకి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? పస్మందా ముస్లింలు ఉన్నారు, వాళ్ళ 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 బతుకెట్టున్నది. మరి వాళ్ళ సంగతి ఏంటి? స్త్రీలకు దాంట్లో అధికారం లేదా? అదే చట్ట సవరణల్ని తీసుకొని వచ్చింది బీజేపీ. దానివల్ల తప్పేంటి? దాని మీద వచ్చే ఆదాయం ఆ కమ్యూనిటీకే ఉపయోగపడుతుంది, కానీ మళ్ళా దాని మీద వచ్చే ఆదాయాన్ని హిందువులకు ఉపయోగించడం లేదుగా. కానీ హిందువుల దేవాలయాల ఆస్తులు మాత్రం దాని మీద వచ్చే ఇవి మాత్రం ప్రభుత్వం తీసుకుంటది, అందరికీ ఖర్చు పెట్టుద్ది. వాళ్ళందరూ కూడా ఇదంతా మతతత్వ పార్టీ, మతాలని హిందూ మతం ఒక్కటే వాళ్ళందరి దగ్గర తీసుకున్నాం, ముస్లిం అందరూ బయటికి పోవాలని చెప్పుకుంటారు. చెప్పు నాకు, తప్పేంది? వాళ్ళు ఇండియన్సే అంటున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఓట్లు వేస్తున్నారా? 100% తీసపోయి వాళ్ళకే వేస్తున్నారు కాంగ్రెస్ కి. హిందువులకంటూ ఒక పార్టీ ఉండక్కర్లేదా? హిందువుల కోసం మాట్లాడే వాళ్ళు అవసరం లేదా? కాంగ్రెస్ ముస్లిమ్స్ పార్టీ కాదు కదా. ముస్లిం పార్టీయే. ముస్లిం పార్టీ కాదని ఎట్లా చెప్తావు నువ్వు? హిందువులు కూడా అందులోనే ఉంటున్నారు, అందులోనే తిరుగుతున్నారు. హిందువులు కూడా ముస్లింల ఓట్ల కోసం వాళ్ళ చెప్పులు నాకుతూ తిరుగుతున్నటువంటి కుక్కలు. అవునా? దాంట్లో తప్పేంది? హిందువులకు ఒక పార్టీ అవసరం లేదా? హిందువులకు హక్కులు లేవా? తమ దేశంలో తామే 2వ జాతి పౌరులుగా హిందువులు ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ దేవాలయాలు, నువ్వు హిందువేనా? నీ దేవాలయం నీ చేతిలో ఉందా? నీ దేవుణ్ణి చూడడానికి పోతే టికెట్ పెట్టుకోవాలా? నీ దేవుడి ప్రసాదం తినాలి అని అంటే కొనుక్కోవాలా? నీ చెప్పులు బయట పెడితే నువ్వు డబ్బులు కట్టాలా? సెల్ ఫోన్ పెట్టుకోవడానికి డబ్బులు కట్టాలా? ప్రతి దానికి డబ్బులు కడుతున్నావు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఏమన్నా హిందువుల బాగు కోసం అవి ఉపయోగించబడుతున్నాయా? మరి నీ దేశంలో నువ్వే 2వ జాతి పౌరుడిగా ఉన్నావు. ఈ దేశం ఏ ప్రాతిపదిక మీద విడిపోయింది? విడిపోయిన ప్రాతిపదికే మత ప్రాతిపదిక. 2వ దేశం ఏమవుతుంది? ఒక దేశం ఇస్లాం దేశం అయితే 2వ దేశం హిందూ దేశం. హిందూ దేశమే ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు రీసెంట్ గా అన్ని టెంపుల్స్ లో కూడా అధికారం ఉన్నోడిని మాత్రం తొందరగా విఐపి దర్శనం అని చెప్పి వివిఐపి దర్శనం అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఒక సామాన్య వ్యక్తి మాత్రం ఒక లైన్ లో క్యూలో నిలబడి గంటల కొద్ది క్యూలో నిలబడి వెళ్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అసలు ఎట్లా గంటల కొద్ది క్యూలో నిలబడియండి, విఐపీలు కొంచెం ముందుగా పోనీయండి, ఎట్ట పోయినా దేవుడి దగ్గరికే వెళ్తారు. వినండి. కానీ ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడానికి ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారు? నువ్వు నిర్ణయం తీసుకోగలుగుతున్నావా? మరి నువ్వు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు నువ్వు ఎవరిని ప్రశ్నిస్తావయ్యా? ఎవరిని ప్రశ్నిస్తావు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం సెక్యులర్ అని మాట్లాడుతుంది, కానీ దేవాలయాల సొమ్ము మాత్రం వాళ్ళకి కావాలా? నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాడు ఎవరు? ఒక క్రిస్టియన్ పాలనలో నీ దేవాలయాలు సెక్యూర్డ్ గా ఉంటాయనేటటువంటి నమ్మకం నీకు ఎట్టుంటది? వాడేమో క్రిస్టియన్, వాడికి సెక్యులరిజం అవసరం లే, హిందువుకు మాత్రం సెక్యులరిజం కావాలా? ఇది ఎన్ని రోజులు ఇట్లా జరుగుతాయి? ఇంకా మన దేశంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ రోజు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోయా, నీ పేరు నాకు తెలియదు, మధు. ఒకటే గుర్తుపెట్టుకో మధు, ఈ రోజుకు కూడా భారతదేశం ఇంకా ఇంత ప్రశాంతంగా ఉంది అని అంటే హిందువులు మెజారిటీ కావడమే. హిందువులు మైనారిటీ అయినప్పుడు
దేశం కాశ్మీర్ అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది. కాబట్టి హిందువులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ సెక్యులరిజం అనేటటువంటి ముసుగును వాళ్ళకు తొడగలుగుతున్నారు, అంతే తప్ప ఇంకొక ఇది కాదు. ఎప్పుడు హిందువు తాను బతకాలి, తనతో పాటు తను ఉన్నవాళ్ళు బ్రతకాలని కోరుకుంటాడు. కానీ తానొక్కడే బ్రతకాలి, తోటున్నవాడు ఏమైనా సరే, నాశనం అయినా సరే అనుకునేటటువంటి మతం హిందూ మతం కాదు, హిందూ ధర్మం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.